తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి, అందరు మంత్రులకి, అన్ని రాజకీయ పార్టీలకి, ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. నేను మీ కొండోద నరసింహాచారి విశ్వకర్మ. నిన్న సికింద్రాబాద్లో కొన్ని బంగారం షాపుల పైన ఐటీ వాళ్ళు రైడ్ చేసిరు. చాలా సంతోషకరం. ఆపొద్దు, కొన్ని క్వింటాళ్ళ కొద్ది బంగారం వ్యాపారం, టన్నుల కొద్ది వెండి వ్యాపారం, జీరో దందాలు, ఎలాంటి ఇన్కమ్ ట్యాక్సులు కట్టకుండా, సెల్ ట్యాక్సులు కట్టకుండా వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. తెల్ల పేపర్ల పైన చిట్టీలు రాసిస్తూ, ఎలాంటి ఫోన్పే ల్యాక్సాప్ చేయకుండా, బ్యాంకు అకౌంట్ ద్వారా పైసలు పంపిస్తామంటే తీసుకోకుండా ఆ షాపులు నేను చూపెడతాను. ప్రతి ఒక్కరి షాపు రైడ్ చేయండి. నేను చూపెట్టినాయి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న, అమలు చేస్తున్న పథకాల కంటే ఇంకా 10 పథకాలు బ్రహ్మాండంగా అమలు చేయవచ్చు. తెలంగాణ రాష్ట్రంకు ఉన్న అప్పు మొత్తం ఒక 2 సంవత్సరాలలో మొత్తం కట్టొచ్చు. అప్పు పెద్ద ఎత్తున దందాలు నడుస్తున్నాయి. చార్కమాన్, సికింద్రాబాద్ జిల్లా కేంద్రాలకి వెళ్ళి కూడా తక్కువ టంచు పట్టగొలుసులు సప్లై చేస్తా ఉన్నారు. నేను చూపెడతాను వాళ్ళని. ఎలాంటి బిల్లులు లేకుండా సప్లై చేస్తా ఉన్నారు. ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్సులు ఎగ్గొడతా ఉన్నారు. తప్పకుండా ఇట్లాంటి రైళ్లు ఆపొద్దు. అధికారుల ఒత్తిడో, మినిస్టర్ల ఒత్తిడో వస్తే ఆపొద్దు అని చెప్తా ఉన్నాను. త్వరలో నేను మినిస్టర్లను, ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాను. ఎక్కడెక్కడ షాపులు ఉన్నాయో చెప్తాను. తప్పకుండా రైడ్ చేయాల్సిందే. ప్రతి ఒక్కడు ట్యాక్సులు కట్టాలి. 2 నెంబర్ దందాలు చేయకుండా చేయాల్సిందే. ఒక్కొక్కడు 50 లక్షల రూపాయల చిట్టీలు, 20 లక్షల రూపాయల చిట్టీలు ప్రభుత్వానికి ఎలాంటి ట్యాక్సీలు కట్టకుండా నడిపిస్తా ఉన్నారు. వాళ్ళని కూడా తప్పకుండా అరెస్ట్ చేయాలి. వాళ్ళు కూడా లైసెన్స్లు తీసుకొని చిట్టీలు నడిపించే విధంగా చూడాలి. ఒక్కొక్కటి కోట్ల రూపాయలు మిత్తులకు ఇస్తా ఉన్నారు. ఎలాంటి లైసెన్స్లు లేకుండా నేను చూపెడతాను. అట్లాంటి వాళ్ళని కూడా తప్పకుండా అరెస్ట్ చేయాలి. తప్పకుండా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఈ రైళ్లు ఆగకూడదు అని చెప్తా ఉన్నాను. మహారాష్ట్రకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, కలకత్తాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, రాజస్థాన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు, మన తెలంగాణ ప్రాంతం వాళ్ళు జీరో దందాలు చేస్తా ఉన్నారు. తప్పకుండా ఇట్లాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. నేను వచ్చి ఆ షాపులు చూపెడతాను. క్వింటాళ్ళ కొద్ది బంగారం, టన్నుల కొద్ది వెండి వ్యాపారం చేసే వాళ్ళని జిల్లా కేంద్రాలలో చూపెడతాను. హైదరాబాద్ లో చూపెడతాను, సికింద్రాబాద్ లో చూపెడతాను, చార్కమాన్ లో చూపెడతాను. 70 టన్స్ బంగారం ఐటమ్స్ అమ్ముతా ఉన్నారు డిస్ప్లేలలో పెట్టి. కేంద్ర ప్రభుత్వం ఆల్ మార్కు 916 అమ్మాలని చెప్పేసి గైడ్ లైన్స్ ఇచ్చింది. అయినా కానీ బేఖాతరు చేస్తూ క్వింటాళ్ళ కొద్ది బంగారం వ్యాపారాలు చేస్తా ఉన్నారు. నేను చూపెడతా షాపులు రండి అని చెప్తాను. ఛాలెంజ్ ఇస్తున్నా ఉన్నాను. తప్పకుండా త్వరలో దసరా తర్వాత మంత్రులను, ముఖ్యమంత్రి గారిని కలిసి నేను చెప్తాను. మీరు రైడ్ చేయండి. ప్రతి ఒక్క ట్యాక్సీలు కట్టే విధంగా ప్రయత్నం చేయండి. ప్రభుత్వం బ్రహ్మాండంగా నడుస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పులు మొత్తం ముట్టిపోతాయని చెప్తా ఉన్నాను. ఒక్కొక్కటి కోట్ల రూపాయల దందా వేస్తా ఉన్నారు. ఎలాంటి లైసెన్లు లేకుండా మిత్తులకు ఇస్తా ఉన్నారు, విపరీతమైన మిత్తులకు. అట్లాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోండి. బ్లాక్ మనీ, వాళ్ళ ఇల్లు రైడ్ చేయండి, వాళ్ళ షాపులు రైడ్ చేయండి, వాళ్ళ చుట్టాల షాపులు రైడ్ చేయండి. ఒక ప్రభుత్వ అధికారి 5,000 10,000 లంచం తీసుకుంటే సస్పెండ్ చేస్తారు. కానీ వీళ్ళపైన చర్యలు తీసుకోరా? తీసుకోవాలి. బాగా చెప్తా. కంప్లీట్ జీరో దందాలు బంద్ కావాలి. 2 నెంబర్ దందాలు బంద్ కావాలని చెప్తా ఉన్నాను. అప్పుల పాలవుతుంది తెలంగాణ రాష్ట్రం ఇట్లాంటి దొంగ నా కొడుకులు చేయబట్టి. ఇట్లాంటి దొంగల పైన తప్పకుండా చర్యలు తీసుకోవాలి, కఠిన చర్యలు అని చెప్పేసి నేను 2 చేతులు జోడించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. అన్ని రాజకీయ పార్టీలు కూడా సపోర్ట్ చేయాలి. జిఎస్టీలు ఎగ్గొడతా ఉన్నారు, ట్యాక్సీలు ఎగ్గొడతా ఉన్నారు, ఇన్కమ్ ట్యాక్సులు కడతలేరు, సెల్ ట్యాక్సులు కడతలేరు. ఇట్లాంటి వాళ్ళపైన తప్పకుండా చర్యలు తీసుకోవాలి. ఆగిపోకూడదు ఈ రైడ్లు అని చెప్తా ఉన్నాను. ఏ అధికారులు కూడా వీళ్ళకి సపోర్ట్ చేయొద్దు, ఏ మినిస్టర్లు కూడా ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు అని చెప్పేసి 2 చేతులు జోడించి వేడుకుంటున్నాను నేను. తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా నడవాల్సిందే అని చెప్పేసి తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి. ఇట్లాంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలని చెప్పి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.